హలో ఫ్రెండ్స్, మళ్ళీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మేము ఏం తింటున్నామంటే ఇడ్లీ ఇంకా చికెన్, గారెలు, నాటుకోడి పులుసు. ఇది చికెనే, నాటుకోడి. ఇది చికెన్ నాటుకోడి అంతా ఒకటే కదా, మళ్ళీ చికెన్ వేరు నాటుకోడి వేరు అనలేం కదా. మనం అడిగింది ఏంటంటే గారెలున్న నాటుకోడి, ఇడ్లీ చికెన్. ఇదే చికెన్ నాటుకోడి చికెన్ ఒకటే కదా, అంతే కదా, బాయిలర్ నాటుకోడి తేడా అంతే అంతే. కాబట్టి ఇవాళ ఇది తింటున్నాము. ఓకేనా? ఫస్ట్ టైం మీరు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్లో పనిష్మెంట్ ఉంటుంది. అలాగే కామెంట్స్ చదవడం ఉంటుంది. ఈ వీడియోని కూడా చూసి స్కిప్ చేయకుండా మొత్తం చూసి 10కి వీడియో వస్తుంది కదా, 10 నుండి 11 లోపు టక్క కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, స్టార్ట్ చేద్దామా? ఏదైనా తినొచ్చు. ఫస్ట్ ఇడ్లన్నా గ్యారన్నా. అంటే ఇవి గ్యారెలు, కొన్ని సైడ్లో వీటినే వడలు అంటారు, మా సైడ్ అయితే గ్యారెలు అంటాం తెలంగాణ. 1 2 3 స్టార్ట్. నేను కూడా ఫస్ట్ గ్యారెలే తింటా. ఇవన్నీ గట్టిగా వచ్చినాయి, గట్టిగా ఉన్నాయి. ఏమో ఫ్రెండ్స్, ఏం ఎక్కువైంది ఎంత తక్కువైందో. టేస్ట్ బాగుంది, గట్టిగా ఉంది. గట్టిగా ఉన్నాయి. నేను మంచిగా చేస్తే మంచిగా చేసిందని చెప్తా, కుదరకపోతే కుదరలేదు అని చెప్పేస్తా. కుదిరినాయి షేప్ అవన్నీ, కానీ టేస్ట్ బాగుంది, కానీ కొంచెం గట్టిగా ఉన్నాయి. మరి మీరు చెప్పేసాను ఫ్రెండ్స్, గట్టిగా ఎందుకైతే పెసర గారెలు ఇవి. పెసర గారెలు ఏం తక్కువ వేస్తే ఏం ఎక్కువ వేస్తే గట్టిగా అవుతాయో కామెంట్ చేసేయండి. అందులో నానబెడుతున్నావు కదా మంచిగా? కాదు మా, ఇది నవ్వలే వరకు నేను గట్టిగానే ఫ్రెండ్స్, ఎందుకో మరి అర్థం కాదు. మీరు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేసేయండి. టేస్ట్ బాగుంది, టేస్ట్ ఓకే, అన్నీ కరెక్ట్ సరిపోయినా. కానీ చాయల బిస్కెట్. గ్యారెలో నాటుకోడి అడిగి చాలా రోజులు అవుతుంది. ఒకసారి 2 సార్లు అడిగిండ్రు, మళ్ళీ పాపం కామెంట్ కూడా చేయలేదు. మేమే చూసుకొని చేస్తున్నాం. నేను చూడండి చూసినావు ఫస్ట్, అబ్బో మళ్ళీ చెప్తాను. అందుకే చెప్పింది ఎవరో మధ్యలో అడ్డు పెట్టుకోండి అని. మీరు ఇచ్చిన ప్లాన్ బాగుంది, ఈసారి చేద్దాం. అప్పుడు చూసినా అర్రే ఇది తక్కువేనా చూపిస్తున్నా. సేమ్ ఉన్నట్టున్నావు. అరే సరే, మధ్యలో అడ్డు పెట్టుకుందాం ఫ్రెండ్స్, నిజంగా సరేనా? మన సబ్స్క్రైబర్ ఒకరు ఇచ్చారు కూడా ప్లాన్, అదే కదా. ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది. సైగలంలో చేసుకుంటాను. సైకిల్ ఏం లేదు మరి జాను నువ్వు.
నవలేస్తుండు వందర. వేస్తుంటాం నానద్దు. మస్తు ఉడికింది. చూద్దాం కొంచెం దాన్ని అయిపోయింది. ఇంకోటి ఉంది చేసిపోయాడు. ఇల్లు తిరగడం అంతే అంతేగా ఫ్రెండ్స్. ఇడ్లీ అయితే మెత్తగా ఉన్నాయి దూదిలా. బాగున్నాయి. ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అటు మంచిగా కనిపిస్తుంది కూడా. బొక్కలు కూడా మంచిగా ఉడికినా. అంటే కుక్కర్లోనే వేసా, అటు కూడా ఎట్లా కుక్కర్లోనే వేయాల్సి వస్తుంది. నాటుకోడి కాబట్టి ఆ మాత్రం కారం ఉంటుంది, మినిమం ఉంటుంది, ఉండాలి కూడా.
అయిపోయిందా? నాన్న ఎవడలు ఏమో చూద్దాం. ఎంత ఫాస్ట్ అయిందిరా బాబు. పనిష్మెంట్ తీసుకోవద్దంటే తిన్నాడు. పనిష్మెంట్ తీసుకోవద్దంటే తిన్నాడు. నాన్నలే అసలు ఉన్నా. అయిపోయింది, ఏదో అయితే అయిపోయింది. ఈ ఛాలెంజ్లో నీదో విన్ అయ్యిండు, నేను ఓడిపోయాను. లాస్ట్ ఛాలెంజ్ నేనే విన్ అయ్యాను. అసలు నేను విన్నాను. ఈసారి నీదో అయిండు. పనిష్మెంట్ ఎవరు తీసుకోవాలి? నేనే తీసుకోవాలి. ఈసారి పనిష్మెంట్ జాను ఇస్తుందంట. ఏమి ఇస్తుందో చూద్దాం. మమ్మీ ఈసారి నేను ఇస్తాను అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలో వచ్చేస్తాం పనిష్మెంట్ ఇంకా కామెంట్ చదవడానికి. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. పనిష్మెంట్ ఇప్పుడు నేనే తీసుకోవాలి. నేనే ఓడిపోయాను కాబట్టి నేనే తీసుకోవాలి. అయితే నాకు పనిష్మెంట్ జాను ఇస్తానన్నది కదా, ఇచ్చింది. తర్వాత చెప్తా. దానికంటే ముందు కామెంట్ చదవాలి. ఓకేనా? లాస్ట్ వీడియోకి 10 to 11 మధ్యలో వచ్చిన కామెంట్స్. ఇక్కడ ఉంది బిడ్డ ఫస్ట్ది. ఇది ఎట్టుంది అయితే. ఫస్ట్ కామెంట్ విఆర్ ప్రియా గారు. అక్క గుడ్ మార్నింగ్, సూపర్, పిన్ మై కామెంట్ అక్క, ఐ ఆమ్ ద ఫస్ట్ కామెంట్ అని పెట్టారు. చేసావా? కనిపెట్టట్లే మరి చేసినట్టు. చేశాను, పిన్ అక్కడ రాదు. అవునా? ముందే పిన్ చేశాను. విఆర్ ప్రియా గారు, విఆర్ ప్రియా గారు మీరే ఫస్ట్ కామెంట్. పిన్ కూడా చేశాడంట నిద్దు. ఓకేనారా? ఇంకా ప్రసాద్ జిఎస్ గారు. ఓకే, ప్రసాద్ జిఎస్ గారు గుడ్ మార్నింగ్, చికెన్ మోమోస్ నూడిల్స్ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. తర్వాత పడిగేన్ నిఖిల్ రాజు గారు, హాయ్ అండి, మీ వీడియోస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాను. మీ వీడియోస్ మా ఇంట్లో అందరూ చూస్తారు అండి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఉషా గారు, బాగా ఉన్నావు జనని, సూపర్ వండర్ఫుల్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి ఉషా గారే. మళ్ళీ మీరు కామెంట్కి రిప్లై ఇస్తున్నారు. హలో, కామెంట్ చదువుతున్నారు. నేను మండే కామెంట్ చేయలేదు, సారీ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరన్నా పెట్టారు మేము రిప్లై ఇస్తున్నాము అని. తర్వాత రమ్య కేఎస్ గారు, సూపర్ జాను అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. ఆ తర్వాత మహేంద్ర హనుమండ్ల గారు, లైవ్ చేయండి బ్రో అని పెట్టారు. చేస్తామండి, త్వరలోనే చేస్తాము. మానసంజీదేవ్ గారు, హాయ్ ఆంటీ, టోటల్గా చికెన్ ఐటమ్స్ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. ఓకే అండి, త్వరలోనే చేస్తాము. అలాగే మళ్ళీ రమ్య కేఎస్ గారు హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. మళ్ళీ రమ్య కేఎస్ గారే, గుడ్ మార్నింగ్, నేను చెప్పిన ఛాలెంజ్ చేయండి ప్లీజ్, 1 month అయింది, బిస్బిల్లి బాత్ చేయండి అని అడిగాను ప్లీజ్ అని పెట్టారు. రమ్య కేఎస్ గారు, బిస్బిల్లి బాత్ చేసాము మేము.
అయితే చేసాం కానీ అది కొంచెం ఏమంటారు లూజ్ ఉంటుంది, కానీ అది లూజ్ కాకుండా నేను కొంచెం వేరే కుకింగ్లో ఇటు చూస్తుంటే అది కొంచెం దగ్గరికి అయిపోయింది. చేసాము బిస్బిలిబాత్. తర్వాత ఇందిరా గారు, హాయ్ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్, టెల్ అబౌట్ యువర్ బర్త్డే డేట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని పెట్టారు. ఏంటి దానికి ఆన్సర్ చెప్పేసి ఏముంది, నువ్వే చెప్పు అమ్మాయి. నేను చెప్పాలా? అమ్మాయి కొడుకో, ఇది ఇవాళ అయిపోతుందిగా వీడియో. నా బర్త్డే వచ్చేసి ఆగస్ట్ 29, మమ్మీ బర్త్డే వచ్చేసి ఆగస్ట్ 8, ఇవాళనే విష్ చేయాలనుకుంటే చేయొచ్చు. జాను బర్త్డే వచ్చేసి ఏప్రిల్ 14, డాడీ బర్త్డే వచ్చేసి మే 7. కాదు, సారీ ఏప్రిల్ ఏప్రిల్ 7, జాను మే 14. జాను బర్త్డే మే 14, డాడీ బర్త్డే ఏప్రిల్ 7, ఏప్రిల్ 7. మమ్మీ బర్త్డే ఆగస్ట్ 8, నా బర్త్డే ఆగస్ట్ 29. ఇట్లా పట్టుకోండి. పట్టుకో, ఇది కదా. విఆర్ ప్రియా గారు, జాను బాగా ట్రై చేసింది, సూపర్ అని పెట్టారు. అవునండి, సెకండ్ తిన్నా, అసలు ఎంత గ్రేట్ జాను. తర్వాత సంధ్య గారు, హాయ్ ఆంటీ, నేను చెప్పిన ఛాలెంజ్ చేశారు, అందుకు మళ్ళీ ఆకుకూరలు చెయ్యమన్నాను అని పెట్టారు. ఓకే రా, చేస్తాము త్వరలోనే. మళ్ళీ విఆర్ ప్రియా గారు, నిధు అండ్ జానుకి హ్యాపీ రాఖీ పౌర్ణమి అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మీకు కూడా మహేంద్ర హనుమండ్ల గారు, ఆంటీ అంకుల్ వీడియో కావాలి ప్లీజ్ అని పెట్టారు. ఓకే, త్వరలోనే చేస్తారు. మోనీ వ్లాగ్స్, హాయ్ ఆంటీ, చాలా బాగా చేశారు, ఛాలెంజ్ నైస్ అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మహేంద్ర హనుమండ్ల గారు, లైవ్ చేయండి బ్రో అని పెట్టారు. త్వరలో చేస్తామండి. అవినా మిస్ అయిందేమన్నా? ఏం కాలేదు, ఇది చదివేసాము. గుడ్ మార్నింగ్ చదివేసాం. ఓకే, అంతే చదివేసాం. కామెంట్ చదవడం అయితే అయిపోయింది. ఇప్పుడు పనిష్మెంట్. జాను ఏమిచ్చిందంటే పనిష్మెంట్ చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా? ఇవి బాదం. దీన్నంట ఈ చాప్ స్టిక్స్తో తినాలంట. చాలా భయంకరం, నాకు పట్టడం రాదు అసలు ఫస్ట్ పాయింట్, అందుకే నాకు ఇచ్చింది ఇది. నాకు వచ్చింది, పడిపోయింది. ఇంకా రాదు, ఒక్కటన్నా తినాలి అంది. ట్రై చేద్దాం. రావట్లేదు ఫ్రెండ్స్, సారీ. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.